జై శ్రీకృష్ణ. ఈరోజు కాశీకి వెళ్తే ఒక కాయ లేదా ఒక పండు వదిలేయనని అంటారు కదా. అసలు శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా మీకు? నాకైతే తెలీదు. నాకైతే ఈరోజే తెలిసింది. సో మీ వరకు కూడా తెలియచేద్దామని అనుకుంటున్నాను అనమాట. చాలామంది వంకాయను, మామిడి పండును లేదా అరటి పండును, పలానా కూరగాయను వదిలేస్తారు. కానీ అది కాదండి అసలు విషయం. జీవితాంతం వాటిని తినడం మానేసి ఉండడం కాదు. శాస్త్రంలో ఎక్కడ ఇలా చెప్పలేదు. కాశీలో వదలాల్సింది కాయాపేక్ష మరియు ఫలాపేక్ష. కాయాపేక్ష అంటే ఈ కాయం అంటే శరీరంపై ఉన్న మితిమీరిన మోహం. ఫలాపేక్ష అంటే మనం చేసే పనుల వల్ల వచ్చే ఫలితంపై ఉండే స్వార్థం. ఈ రెండింటిని గంగలో వదిలేసి నిర్మలమైన భక్తితో విశ్వనాథుణ్ణి దర్శించుకోమని పెద్దల మాట అన్నమాట. అంతేగాని కాలక్రమేణా ఏమవుతుందంటే కాయాపేక్ష కాస్త కాయగా, ఫలాపేక్ష కాస్త పండుగ మారిపోయినాయి. కేవలం వంకాయను, అరటి పండును, పాలకూరను లేదంటే ములక్కాయను అలా వదిలేసేసి పెడితే పుణ్యం రాదండి. మనలోని అహంకారాన్ని, స్వార్థాన్ని వదిలినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుంది. అర్థమైందా? ఇక నుంచి మీరు ఎప్పుడైనా కాశీకి వెళ్ళినప్పుడు పండు కాయ అని కాకుండా మన కాయం మీద ఉన్నదాన్ని